హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు సండే అనమాట. స్లో సండే, స్లో డే అనమాట ఈరోజు. సో ఎవ్రీడే హడావుడిగా పరిగెడుతూ ఉంటాం కాబట్టి ఈరోజు కొంచెం రిలాక్స్డ్గా స్లోగా చేసుకుందాం పనులని చెప్పేసి ఉన్నాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అడల్టింగ్ వీకెండ్స్ స్టార్ట్ అన్నమాట. ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ షాపింగ్కి వెళ్ళాలి. సో అందుకే నేను ముందుగా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ఎప్పుడు చూసుకొని వెళ్తాం. ఏముంటాయో ఏముండవో తెలియదు కాబట్టి. సో చూద్దాం ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొనుక్కోవాలో. సో ఇది మా ఫ్రిడ్జ్. యా ఒక 2 apples, 1 muskmelon, 1 dragon fruit. ఓకే, అండ్ 1 ఆజ్కాయ. ఈరోజు అయిపోద్ది. టొమాటోస్ కూడా ఉన్నాయి. ఇంకేం వెజిటేబుల్స్ లేవు, ఇవి అయిపోతాయి. మళ్ళీ మనం ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాం కదా 2 days. వెన్స్డే ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చు కావాలంటే. ఈ రోజుకి అయిపోద్ది ఇది. తర్వాత రేపు ఎల్లుండి ఆఫీస్కి వెళ్తాము. వెన్స్డే ఉంటాం, అప్పుడు తెచ్చుకుందాం. లేకపోతే ఫ్రెష్గా ఫ్రూట్స్ తెచ్చుకుందాం. ఇది రోజు చేస్తాను గైస్, అరటికాయ ఫ్రై. చాలా ఎండుగుంది గైస్, అందుకనే ప్రెప్స్. బెంగళూరులో కూడా చాలా చాలా ఎండలు ఉంటున్నాయి. ఇంకా వైజాగ్ ఆ ప్లేసెస్లో ఇంకా ఊహించక్కర్లేదు ఎంత ఎండ ఉంటుందో. యా, చాలా రోజులైంది ఇవన్నీ వాడి, అందుకనే ఫుల్ డస్ట్ అయిపోయింది. అందుకే క్లీన్ చేసుకుంటున్నాను గైస్. మైండ్ పెట్టుకోడు గైస్. ఇప్పుడు బ్యాగ్ సర్దుకుందాం గైస్. మేము ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ మస్ట్ అన్నమాట మాకు. సో చిన్న సంచి గైస్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కాబట్టి చిన్న సంచి గైస్. ఈ బ్యాగ్ మేము ఎక్కడికి వెళ్ళినా ఇది కూడా క్యారీ చేసుకుంటాం గైస్. ఇది మా హ్యాండ్ బ్యాగ్ గైస్. ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాం గైస్. ఓకే గైస్, బాయ్ గైస్. వచ్చాడు 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 ఊరికి వీడే మనగాడు. ఇక్కడ బేస్మెంట్ నొక్కాలి గైస్. లిఫ్ట్ ఇలా డోర్ క్లోజ్ అవుద్ది గైస్. కెమెరా ఉంటుంది గైస్. కానీ పంచే ఇక్కడ 4 వచ్చింది, 3 వెళ్తుంది, 2 వెళ్తుంది, 1 వచ్చిన 0 వస్తుంది. 0 ఉండదు మన అపార్ట్మెంట్ లో. 0 ఉంటది కంటే జీ దట్ ఈస్ జీ. మనం దిగాల్సింది బి. మా అపార్ట్మెంట్ లో ఎవరైనా వచ్చి మా అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తే మాకు సంబంధం లేదు గైస్ దాని గురించి. ఈజ్ ద కల్బర్ట్. ఫ్యాన్ ఆఫీస్ ఉంది గైస్. వేసినా ఏపు నొక్కలాగా ఉంటది గైస్. బాబ్రే దిస్ బాయ్. అపార్ట్మెంట్ పరువు తీసి వచ్చినప్పుడు హాయ్ గైస్, బయటకు వాకింగ్ గైస్. ఎండమండింగ్ గైస్, చెమట పుట్టింగ్. జస్ట్ అంకుల్ చూస్తున్నారు గైస్. మా ఇంటి దగ్గరలో లైక్ ఈ మెయిన్ రోడ్ పైన ఒక పెద్ద ఫ్రూట్ షాప్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా ఫ్రూట్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు. మేము ఫ్రూట్స్ ఎప్పుడైనా కావాలి అంటే అక్కడ తీసుకుంటూ ఉంటాం, ఆరెల్స్ ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాం. సో అలా ఇంకా వీకెండే కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇంకా అక్కడ ఫ్రూట్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటున్నాం. సో షాపింగ్ అయిపోయింది గైస్. 1000 రూపాయలు ఫ్రూట్స్ కొన్నాము ఆల్మోస్ట్. బిల్ చూపి. యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా మ్యాంగోస్, స్వీట్ కార్న్. ఎంత అయింది బిల్లు? సో ఇవే మేము కొనుక్కున్న ఫ్రూట్స్ అన్నమాట.
ఇవన్నిటికి కలిపి 1000 రూపీస్ అయింది. ఫ్రూట్స్ ఈ మధ్య చాలా 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 కాస్ట్లీ అయిపోతున్నాయి. బట్ ఇంకా తప్పదు. మేము కొంచెం ఫ్రూట్స్ కూడా ఎక్కువ తింటాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తింటూ ఉంటాం. ఎందుకంటే ఈవినింగ్స్ తినాలి అంటే ఇంకా టైం ఉండదు కాబట్టి ఇంకా మార్నింగ్సే బ్రేక్ఫాస్ట్ లాగా మేము ఫ్రూట్స్ తింటాం. కొంచెం ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలా చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట. మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి, చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అంటే ఎంచుకున్నాం, ఏరుకున్నాం, ఉన్న వాటిలో మంచివి తెచ్చుకున్నాం అనమాట. అండ్ పోమోగ్రానైట్ కూడా ఫుల్ కాస్ట్లీ అయిపోయింది కదా. బట్ ఇంకా తప్పదు, మన హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ వాష్ చేద్దాం అనుకుంటున్నా. మా హస్బెండ్ వాష్ చేయ ఒకసారి అని చెప్పేసి చెప్తే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య ఫుల్ కెమికల్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నాయి కదా ఫ్రూట్స్ కి. సో అందుకనే కొంచెం వాష్ చేసి సాల్ట్ వాటర్ లో అప్పుడు ఫ్రిడ్జ్ లో పెడదామని చెప్పేసి అనుకుంటున్నా. మేము యూజువల్ గా అయితే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏమైనా తెచ్చినా వెంటనే అవి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, అలా స్టోర్ చేసుకుంటాం తప్ప మళ్ళా వాష్ చేసి వెంటనే అలా ఏం చేయమన్నమాట. బట్ ఇంకా ఈసారి మా హస్బెండ్ చెప్పారు ఒకసారి క్లీన్ చేసి పెట్టు అని చెప్పి. కొంచెం కెమికల్స్ అవన్నీ బాగా వేస్తున్నారు అని చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా అవే చూస్తున్నాం. వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కెమికల్స్ తోనే చాలా మంది పండిస్తున్నారు, అమ్ముతున్నారు అని చెప్పి. బట్ ఇంకా ఎందుకులే రిస్క్, మన జాగ్రత్తల్లో మనం ఉంటే సరిపోతుంది కదా, కొంచెం బెటర్ కదా అని చెప్పి ఇంకా తెచ్చిన వెంటనే అవి అన్నీ కొంచెం నీట్గా కడిగేసి పెట్టా అనమాట. అండ్ ఒక పక్క కుకింగ్ కూడా చేస్తున్నా. ఆ రోజు అరటికాయ ఫ్రై అండ్ టొమాటో పప్పు చేసా. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. నేను ఇలా కాసేపు బాల్కనీలో కూర్చొని రిలాక్స్ అవుతున్నా. మా హస్బెండ్ ఏదో వర్క్ ఉంటే చూసుకుంటున్నారు అనమాట. సో ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను ఒక ½ మంచిగా స్లీప్ వేసాక ఇంకా లేచి ఫ్రెష్ అయ్యా. ఏమన్నా వీడియోస్ కూడా షూట్ చేసుకోవాలి, సండే కదా. సో దట్టు అసలే ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేసాం. సో దానికి మొత్తం రెడీ చేయాలి, మళ్ళా వీక్ డేస్ అయితే అవ్వదు అని చెప్పి. సో ఈ డేతో పాటు ఏదైనా షూట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యా అనమాట. ఇంకా నాకు గుర్తొచ్చింది, యాక్చువల్లీ పార్సెల్ వచ్చి 2 days అయింది. బట్ అప్పటి నుంచి ఇప్పటికి ఓపెన్ చేయలేదు, ఖాళీ లేదు. సో అందుకనే సరే ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఎలా ఉందో ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇంకా ఓపెన్ చేస్తున్నా. ఐ గెస్ ఇది నా ఫోన్ కేస్ అనుకుంటున్నా, విల్సి కాదు, నా ఫోన్ కేస్. ఎప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో పెడతా, బట్ ఈసారి మీషోలో పెట్టా అనమాట. కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ ఫోన్ కేస్ ఆర్డర్ పెట్టా. వావ్, సో క్యూట్. ఇప్పుడు ఆ ఫోన్ లోనే షూట్ చేస్తున్నా కాబట్టి పెట్టి చూపించలేను. బట్ ఇదైతే ఫోన్ కేస్ అనమాట. చాలా చాలా బాగుంది. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మరీ హార్డ్ గా లేదు, మరీ సాఫ్ట్ గా లేదు. సో సైడ్ ఇవంతా బటన్స్ దగ్గర కూడా మంచిగా సాఫ్ట్ గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది, క్యూట్ గా ఉంది. సో అప్పుడప్పుడు నాతో పాటు నా ఫోన్ కి కూడా కొత్త బట్టలు ఆర్డర్ పెడుతూ ఉంటాను అనమాట. సో అందుకనే కొత్త డ్రెస్ తీసుకున్నాను నా ఫోన్ కి కూడా. ఎక్కువ ఏం కూడా కాదు కదా, సో అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా కొత్త కేసు ఆర్డర్ పెట్టా. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ ది వర్క్ అయిపోతే అప్పుడు కాఫీ పెడదాంలే అని చెప్పేసి ఇంకా ఉన్నా. బిజీలో తాగుతూ ఉంటే తాగినట్టు అనిపించదు కాబట్టి లైక్ టీ కాఫీ ఒకటి. మార్నింగ్ ఆల్రెడీ కాఫీ తాగాము, హాలిడేస్ కాబట్టి లైక్ వీకెండ్స్ కాబట్టి. ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు తాగుతాం, లేదంటే ఆఫీస్కి వెళ్తున్నాం అంటే తాగం. సో అలా అనమాట. ఇప్పుడు ఆయన వర్క్ అయిపోతే అప్పుడు టీ పెడతా, ఇక్కడే కూర్చొని తాగుతాం. ఈ ప్లేస్ కూడా ఆల్రెడీ మీలో చాలా మందికి తెలుసు. సో మా బాల్కనీలో ఇలా ఒకవైపు మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు క్లైమేట్ కూడా బాగుంది, కొంచెం క్లౌడీగా ఉంది. ఫస్ట్ వీడియో షూటింగ్ అయిపోయాక నేను పైకి వెళ్ళి బట్టలు తేవాలి. మార్నింగ్ బట్టలు ఆరేసా, సో ఆ బట్టలు కూడా తేవాలి, లేకపోతే మళ్ళా వర్షం పడితే
చాలా చిరాకు అయిపోయింది. మేము ఎప్పుడైతే ఆరేస్తామో పైన అప్పుడే వర్షం పడుతుంది. ఆఫ్ కోర్స్ చాలా మంది రిలేట్ అవుతారు ఇది. ఇంకా బెంగళూరులో ఇంకా అసలే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనం ఇంకేం చేయలేము. సో యా, వెయిటింగ్ ఫర్ మై హస్బెండ్. ఈ లోపు ఒకసారి క్లైమేట్ చూసి పైనకి వెళ్ళి బట్టలు తెచ్చేద్దాం. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ కాసేపు అలా ఇద్దరం వీడియోస్ షూట్ చేసుకున్నాం. ఇంకా వీకెండే కదా, కొంచెం ఏదైనా షూట్ చేసుకోవాలని అవుతుంది కాబట్టి ఇంకా షూట్ చేసుకున్నాం. ఇంకా సరే ఎక్కడికి వెళ్ళలేదు కదా వీకెండ్ కూడా, అలా డిన్నర్కి వెళ్ళి వచ్చేద్దాం బయట ఎక్కడైనా చిన్నగా అని చెప్పేసి ఇంకా అలా బయటికి వచ్చామన్నమాట. ఈసీఎస్ లేఅవుట్లో ఉన్న కాలిఫోర్నియా బరిటోకి వచ్చాం. నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేస్తా. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇవన్నీ చెప్పి రిజిస్టర్ చేసుకుంటే మనకి ఫస్ట్ టైం ఫ్రీ బౌల్ రైస్ బౌల్ వస్తుంది అని చెప్పి, చికెన్ ఆర్ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్. సో ఇంకా ఆ షార్ట్ ఎవరైనా చూడకపోయినా, ఇంకా ఆ కూపన్ కోడ్ లైక్ ఆ రిఫరల్ కోడ్ అవన్నీ ఇంకా యూజ్ చేయకపోయినా నేను ఇక్కడ మళ్ళా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఆ రిఫరల్ కోడ్ కూడా. మీరు వెంటనే వెళ్ళి మీ ఫ్రీ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయండి. సో ఇంకా ఆ రోజు వెళ్ళి మేము కాసేపు ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా అక్కడే ఫుల్ స్ట్రీట్లో హడావిడిగా ఉంటుంది అనమాట. ఇంకా మేము ఎప్పుడన్నా అలా వెళ్ళి తినేసి కొంచెం వాక్ చేస్తూ అలా చూస్తూ ఉంటాం అనమాట ఆ స్ట్రీట్ అంతా. సో ఆ రోజు కూడా ఇంకా తినేసాక అలా వాక్ చేస్తున్నాం. దట్టు వీకెండ్ కదా, కొంచెం ఎర్లీగా వెళ్ళాము ఎప్పుడు కంటే. సో చాలా కలర్ఫుల్గా చాలా క్రౌడెడ్గా ఉంది ఆ స్ట్రీట్ అంతా. సో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, ఇంకా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని ఉంటారు అనమాట. క్యూట్ థింగ్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. హ్యాండ్ మేడ్వి కానీ లేకపోతే హోమ్ మేడ్వి కానీ అవన్నీ స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతమంది ఇంత కష్టపడుతున్నారా అని చెప్పి. మనీ ఎవరికన్నా చాలా వాల్యుబుల్, చాలా ఇంపార్టెంట్. సో యా, అందరూ కష్టపడితేనే మనం మంచిగా హ్యాపీగా ఉండగలం. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before. ఎక్కువ ఈ స్టాల్సే కనిపించాయి అనమాట. ఊళ్ళతో ఈ మధ్య క్రోషే చేస్తున్నారు కదా, సో అవే మొత్తం కనిపించాయి డిఫరెంట్ మోడల్స్లో. నాకు కూడా మా మమ్మీ కొన్ని చేసి పంపించింది, చాలానే చేసి పంపించింది. సో ఇక్కడ ఇవన్నీ చూసి అలా అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అనమాట నేను, మా హస్బెండ్. మా మమ్మీ కూడా ఇన్ని చేశారు కదా, అవి చేశారు కదా, ఇవి చేశారు కదా అని చెప్పి అలా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ ఇంకా చల్లని క్లైమేట్లో వేడి చాయ్ తాగితే బాగుంటుంది అని చెప్పి లాస్ట్లో ఇంకా చాయ్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చామన్నమాట. అలా చాయ్ తాగుకుంటూ అలా ఏదో ఫన్ చేసుకుంటూ ఉన్నాము. అందుకనే చాయ్ నా చేతిలో ఉన్నప్పుడు ఫుల్గా నవ్వుకున్నా. అది ఒక మీమ్ ఉంటుంది కదా, సో ఒక అబ్బాయి చాయ్ పట్టుకొని తాగుతూ ఫుల్ నవ్వుకుంటూ వంపేసుకుంటాడు కదా, సో అది అలా గుర్తొచ్చింది అనమాట మా ఇద్దరికి. తినేసి ఇంటికైతే వచ్చేసాము మంచిగా. సో మేము ఎప్పుడు వెళ్ళి ఏఈసిఎస్ లేఅవుట్కే వెళ్ళామన్నమాట ఫుడ్కి, కాలిఫోర్నియా బరీటో. సో నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను షార్ట్. సో ఎవరైనా ఇంకా కూపన్ యూస్ చేసి ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేయకపోతే వెంటనే వెళ్ళి నా వీడియో చెక్ చేసి మంచిగా ఫ్రీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మేము మంచిగా పాప్కార్న్, టాకోస్, టాకోస్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ రోల్ లాంటిది ఏదో, సో ఇవన్నీ తిని వచ్చామన్నమాట. అండ్ ఆ స్ట్రీట్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం కైండ్ ఆఫ్ ఫుడ్ స్ట్రీట్, చిన్న మినీ ఏమంటారు బిజినెస్లో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అక్కడ రోడ్ సైడ్. సో అవన్నీ అలా చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి అలా మంచి వేడి చాయ్ తాగేసి వచ్చాము. వీకెండ్ ఇలా ఫినిష్ చేసామన్నమాట. సో యా, మళ్ళీ రేపు మండే ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగే. అండ్ చూద్దాం, నేను కొంచెం నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి షూట్ చేద్దాం అనుకుంటున్నా. విల్సి ఎలా అవుతుందో నాకు కూడా తెలీదు, కొంచెం పెద్ద టాస్కే. చూద్దాం ఎంతవరకు షూట్ చేయగలను ఏంటో అనేసి చూద్దాం. సో ఇప్పుడైతే చాలా బట్టలు ఉన్నాయి ఫోల్డ్ చేయడానికి. ఒక 3 ట్రిప్స్వి ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసి మళ్ళీ రేపటి నుంచి అవ్వదు కాబట్టి అవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేసి
చేసి అప్పుడు పడుకోవాలి. ఇప్పటికే టైం 10:20 అవుతుంది. సో ఇవన్నీ చేసేసరికి అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. సో యా మళ్ళీ మార్నింగే 6 o'clockకి లేచి ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాలి, తప్పదు. యా సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. బై బాయ్.